संघर्ष के बाद भी देश की सेवा में लगे हुए हैं। ऐसा ही शक्ति, ऐसा ही मार्गदर्शन हमें उन्नति की ओर ले जा सकता है। जब मैं दिनकर जी की మీ అందరికీ తెలుసు కదా రాష్ట్ర కవి గుంటూరు శేషేంద్ర గారు మన తెలుగు కవి, ఆయన ఎంత ఇష్టమో నాకు హిందీ రాష్ట్ర కవి రామధారి సింగ్ దినకర్ గారి కవిత కూడా నాకు చాలా ఇష్టం. పరశురాం की ప్రతీక్ష చాలాసార్లు నేను ఓటమిలో ఉన్నప్పుడు రామధారి సింగ్ దినకర్ గారి పరశురాం की ప్రతీక్ష చదివి చదివి ధైర్యం తెచ్చుకున్నవాడు. అలాంటి చదువుతున్నప్పుడు जब मैं दिनकर जी की इन पंक्तियों को सुनता हूं तो मुझे अपने संघर्षशील प्रधानमंत्री जी की छवि दिखती है। मैं वो पंक्तियां सुनना चाहता हूं। मैं रामधारी सिंह दिनकर गारी कविता चलता ఉంటే ప్రధానమంత్రి గారు గుర్తొస్తారు. ప్రధానమంత్రి గారు కష్టం, ప్రధానమంత్రి గారి ఇబ్బందులు, ఆయన ఎన్ని తట్టుకొని నిలబడ్డారు. ఆయన తిట్టని వాళ్ళు లేరు. ఆయన టీ అమ్ముకునేవాడు ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఎలా అవుతాడు, వచ్చి ఇక్కడ అమ్ముకో మేము కొట్టు పెడతామని అంత అవహేళనతో మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి. మూడవసారి ఆయన ప్రధానమంత్రి కాకూడదని అందరూ అనుకుంటే నేను పట్టుబట్టి ఆంధ్రాలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మన జనసేన పక్క నుండి 175 సీట్లకి 25 పార్లమెంట్ సీట్లకి 93% స్ట్రైకింగ్ రేట్తో, జనసేన 100% స్ట్రైకింగ్ రేట్తో మనం విజయం సాధించాం. సంఘర్షీల్ ప్రధానమంత్రి